ఎవ్రీవన్, వెల్కమ్ టు హారం సాయి బ్లాగ్స్. నేను మీ భార్గవి. విశాఖపట్నం పెదవాల్టేరులోని కొలువై ఉన్న శ్రీ కరకచెట్టు పోలమాంబ అమ్మవారి ఆలయం జాతర వార్షికోత్సవం చాలా బాగా నిర్వహిస్తున్నారు. ఇయర్ అయితే ఏప్రిల్ 4వ తారీఖు నుంచి ఈ పండగ మహోత్సవాలు అయితే స్టార్ట్ అయ్యాయి. ఏప్రిల్ 14వ తారీఖు తోలేళ్ల పండగ, ఏప్రిల్ 15వ తారీఖు అమ్మవారి అనుప ఉత్సవం అన్నమాట. ఈ కార్యక్రమంలో భక్తులందరూ పెద్ద ఎత్తున అయితే పాల్గొంటారు ఎవ్రీ ఇయర్. మేము కూడా ఈ ఆలయాన్ని అయితే దర్శించి అమ్మవారి మొక్కు తీర్చుకుందుకైతే వెళ్ళాము. ఇక్కడ ఏర్పాట్లు అవన్నీ కూడా చాలా బాగా చేస్తున్నారు. ఇక్కడ ఉచిత దర్శనంతో పాటు 50 రూపాయలు, 100 రూపాయలు, 500 టికెట్ కూడా ఉన్నాయి. ఇంకా ప్రత్యేకంగా పూజ చేయించుకోవాలి. తొలి పూజ అంటే ఇక్కడ 2000 రూపీస్ స్టార్టింగ్ టికెట్ అన్నమాట. అమ్మవారికి తొలి పూజలో స్వయంగా మీ చేతులతో మీరే అభిషేకం చేయించుకోవచ్చు అమ్మవారికి అయితే. ఇంకా ఈ ఆలయంలో పోలమాంబ అమ్మవారితో పాటు కుంచుమాంబ అమ్మవారు, నీలమాంబ అమ్మవారు కూడా ఒకే చోట ముగ్గురు అమ్మవార్లు దర్శనమిస్తారు. అమ్మవారి అక్క చెల్లెళ్ళుగా 7గురు ఈ ఆలయంలో ఉప ఆలయాలుగా ఉన్నాయి. ఈ ఆలయం యొక్క ప్రత్యేకతలు తెలుసుకుందికి ఫుల్ వీడియో అన్నది మా ఛానల్లో అయితే నేను పెట్టాను. మెయిన్గా ఈ టెంపుల్ 1-2 గ్రామాలకు కాదు, 14 గ్రామాలకు ఈ అమ్మవారు గ్రామదేవతగా అయితే ఉన్నారు. ఈ అమ్మవారు 14 గ్రామాలకు గ్రామదేవత ఎలా అయ్యారు, ఇక్కడ ఈ అమ్మవారికి కరకచెట్టు పోలమాంబ అమ్మవారు అని పేరు ఎలా వచ్చింది అన్నది కూడా మా ఛానల్లో ఫుల్ వీడియో అయితే నేను పెట్టున్నాను. ఈ ఆలయం టైమింగ్స్ ఇవన్నీ మామూలు రోజుల్లో ఎలా ఉంటాయి, శుక్రవారం ఇంకా మంగళవారాలు ఇక్కడ ప్రత్యేక పూజలు ఏంటి అన్నది ఈ వీడియో చివరిలో అయితే ఫుల్ డీటెయిల్స్ అన్నవి నేను పెట్టాను అనమాట. ఇప్పటి వరకు ఈ ఆలయాన్ని ఎవరు వెళ్ళి దర్శించుకోకపోతే తప్పకుండా వెళ్ళి అమ్మవారిని దర్శించుకోండి, మీ మొక్కుబడులు అనేవి తీర్చుకోండి. ఇంకా 26వ తారీఖు అయితే మహాన్నదానం ఇక్కడ జరుగుతుంది. భక్తులందరూ కూడా ఈ అన్నదానంలో పాల్గొనండి. అమ్మవారి ఆశీస్సులు అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను.